హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ సెషన్లో క్వాడ్ జామెట్రీకి సంబంధించి మనం ఫస్ట్ స్ట్రైట్ లైన్ చూసినాము, సర్కిల్ చూసినాం, తర్వాత పారాబోలా చూసినాం క్లియర్ కట్గా. ఈ రోజు మనం ఎలిప్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీడియోలో ఎలిప్స్ నేర్చుకుందాం. మీరు డైరెక్ట్ ఎలిప్స్ చూసండి కనుక మీరు మిస్టేక్ చేసినట్లు అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు మరి. కాబట్టి మీరు ప్రీవియస్ ఉన్న 3 కూడా చూడండి. స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా చూసిన తర్వాతనే మీరు ఎలిప్స్ చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సరే, మనం పారాబోలాలో ఏం నేర్చుకున్నామంటే కనుక ఒకసారి షార్ట్ రివిజన్ చేసి మనం ఎలిప్స్లోకి వెళ్ళిపోతాము. అక్కడ మనం వర్టెక్స్ నేర్చుకున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ తీసుకున్నాము. ఇక్కడ పారాబోలా వచ్చింది అనుకోండి, ఇక్కడ దీన్ని మనం వర్టెక్స్ అన్నాము, తర్వాత దీన్ని ఫోసి అన్నాము, ఈ లైన్ డైరెక్ట్రిక్స్ అన్నాము, ఇక్కడ లాటస్ రెక్టమ్ అనుకున్నాము. ఈ విధంగా రాసుకున్నాం. వాల్యూస్ కూడా ఎలా రాసినామంటే వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా ఏ అని రాసినాము, హెచ్ కామా కే అని రాసినాము. తర్వాత ఫోసి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా బేస్ పైన అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఉంది అనుకోండి ఈక్వేషన్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కదా వేరియబుల్, అంటే రైట్ సైడ్ ఏదైతే వేరే అవుతుందో దాన్ని వేరియబుల్ అంటాం. ఎక్స్ వాల్యూ వేరియబుల్ కాబట్టి మనం ఏం చేసింటామంటే హెచ్ ప్లస్ ఏ కామా కే అని రాసింటాం. అదేవిధంగా ఫోర్సీ తర్వాత మనం డైరెక్ట్రిక్స్ తీసుకుంటాము, హెచ్ మైనస్ ఏ కామా కే రాసింటాం. తర్వాత లాటస్ రెక్టమ్ తీసుకుంటాం, 4a అని తీసుకుంటాం. అంటే ఇక్కడ యాక్చువల్ కాన్సెప్ట్ ఏమంటే కనుక వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే మోడల్ ఒకటి ఉంటుంది, వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మైనస్ హెచ్ అనే మోడల్ ఒకటి ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ లైన్ పైన కర్వ్ ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని మనం ఫస్ట్ మోడల్ కింద తీసుకుంటాం, ఈ మోడల్ కింద. అలా కాకుండా ఈ కర్వ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఈ స్టార్టింగ్ పాయింట్ హెచ్ కామా కే కాబట్టి మనం సెకండ్ మోడల్ కింద తీసుకుంటాం. అంతే, వేరేది ఏం లేదు. ఓకేనా? ఇవి డైరెక్ట్ మరి ఇది రాస్తానని కన్ఫ్యూజ్ కాదండి, రెండు ఒకటే. సరే, ఇప్పుడు మనం ఎలిప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎలిప్స్లో ఏం చేస్తామంటే సేమ్ ఫార్ములాస్ తీసుకుంటాం, వేరే కన్ఫ్యూజనే లేదు, సేమ్ ఫార్ములాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఫస్ట్ మోడల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ మోడల్ వచ్చే ఫార్ములాస్ చూడండి. వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, ఫోసి ఈజ్ ఈక్వల్ టు ఏ, 0, డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, 0, లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a. బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇవి రెండు ఫార్ములాసే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కేసులో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax లో ఉన్నారంటే మీరు ఈ ఫార్ములాస్ తీసుకుంటారు. వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మైనస్ హెచ్ అంటే హెచ్లు కేలు ఎంటర్ అయినారంటే ఫార్ములా ఇది తీసుకుంటారు. అర్థమైంది కదా కాన్సెప్ట్? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలిప్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఎలిప్స్ అనే కాన్సెప్ట్ లో కూడా సేమ్, కొంచెం స్పేస్ లేదు, ఇది ఒకటి ఎరేజ్ చేస్తాను. ఎలిప్స్ లో ఏం చేస్తామంటే ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ హాఫ్ సెమీ సర్కిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ కంప్లీట్ గా తీసుకుంటాం, ఫుల్ షేప్ ని తీసుకుంటాం, ఎలిప్స్ యొక్క ఫుల్ షేప్. సేమ్ కాన్సెప్ట్, దీన్ని మనం సేమ్ వర్టెక్స్ అంటాము, తర్వాత దీన్ని డైరెక్ట్రిక్స్ అంటాము, ఇక్కడ లైన్ వేసి ఫోసి అంటాము, లాటస్ రెక్టమ్ అంటాం, అన్ని సేమ్. అడిషనల్ గా దీంట్లో ఏమొస్తాయి అంటే 2 టర్మ్స్ వస్తాయి. ఒకటి మేజర్ యాక్సిస్ అంటాము, దీని పేరు 2a, మైనర్ యాక్సిస్ అంటాము, దీని పేరు 2b. ఇవి రెండు అడిషనల్ గా వస్తాయి, అంతే, వేరేది ఏం లేదు. 2a ఒకటి వస్తుంది, 2b ఒకటి వస్తుంది. క్లియర్ కదా? దీనితో పాటు ఇంకేమైనా వస్తాయి సార్ అంటే చిన్న వేరియేషన్ ఉంది, ఈ అనే టర్మ్ వస్తుంది. ఈ అంటే ఎసెంట్రిసిటీ, ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇది ఒకటి. తర్వాత లాటస్ రెక్టమ్ అంటే మనం ఏం రాసింటాం? 4a రాసింటాం కదా, ఇప్పుడు కొంచెం మారుతుంది, 2b స్క్వేర్ బై ఏ రాస్తాం. అంతే, ఇంక వేరియేషన్ ఏమీ లేదు దీనికి ప్రాబ్లమ్స్ లో. సరే, ఒక ప్రాబ్లం చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు పారాబోలా తీసుకున్నాము. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము? స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. స్ట్రైట్ లైన్ యొక్క ఫార్ములా ఏమి? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. నెక్స్ట్ ఏం తీసుకున్నాం? మనము సర్కిల్ తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చూసినాం? పారాబోలా చూసినాం, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax లేదా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇప్పుడు ఏం చూస్తున్నాము? ఎలిప్స్ చూస్తున్నాం. ఎలిప్స్ యొక్క ఫార్ములా ఎట్లా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా ఉంటుంది. అంటే మన క్వశ్చన్ ఈ ఫార్మాట్ లో ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్మాట్ లో ఉంటుంది. ఓకేనా? సరే, క్వశ్చన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ బై, ఫస్ట్ క్వశ్చన్ ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ బై ఒక 16 ప్లస్ వై స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా ఇచ్చినాడు క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి మన బేస్ ఫార్ములా బేస్ పైన చూసుకుంటే ఏ స్క్వేర్ ప్లేస్ లో 16 ఉంది, ఏ స్క్వేర్ ప్లేస్ లో 16 ఉంది అంటే ఏ వాల్యూ 4 ఉన్నట్లే కదా. బి స్క్వేర్ ప్లస్ ఏముంది? 4 ఉంది, అంటే బి వాల్యూ 2 ఉన్నట్లే కదా. అంతేనా? అంతే సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలా? దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్స్ స్క్వేర్ బై 4 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా బేస్ పైన రాసినాం. ఇంకా నెక్స్ట్ ఏముంది సార్ మన కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు, ఇంకా డైరెక్ట్ వాల్యూస్ రాయండి. ఏమేమి రాయాలి సార్? వర్టెక్స్ రాయండి, ఫోసి రాయండి, డైరెక్ట్రిక్స్ రాయండి, లాటస్ రెక్టమ్ రాయండి. తర్వాత ఇంకేం రాయాలి సార్? దీంట్లో అడిషనల్ గా వచ్చే మేజర్ యాక్సిస్ రాయండి, తర్వాత మైనర్ యాక్సిస్ రాయండి. అంతే, అంతకంటే ఏం లేదు. ఫార్ములాస్ అంటే ప్రీవియస్ ఫార్ములాసే, ఇది బేసిక్ ఫార్ములా కదా, అంటే ఫస్ట్ మెథడ్ అనుకోవచ్చు మనం దీన్ని. బేసిక్ ఫార్ములా ఫస్ట్ మెథడ్. వర్టెక్స్ లో మనం వర్టెక్స్ ని మనం బేసిక్ ఫార్ములా ఏం రాసినాము? 0, 0, తర్వాత a, 0, తర్వాత మైనస్ ఏ, 0, ఇక్కడ 4a రాసినాం. కానీ మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలా? 2b స్క్వేర్ బై ఏ గుర్తుపెట్టుకోవాలా. మేజర్ యాక్సిస్ అంటే 2a, మైనర్ యాక్సిస్ అంటే 2b.
అంతే. కానీ ఇక్కడ మనకు అడిషనల్‌గా ఒక టర్మ్ వస్తుందన్నాను. ఈ అనే టర్మ్ ఎసెంట్రిసిటీ. ఫార్ములా ఏమన్నాను? √1 - b² అన్న. ఇదొక్కటే యాడ్ చేయాల. ఇది ఎక్కడ యాడ్ చేయాలా సార్ అంటే మీరు రాసే ప్రతి చోట రాయాల. అంటే ఈ 2 చోటనే. అర్థమైందా? అంతే. ఇంక వేరియేషన్ ఏం లేదు. సింపుల్‌గా అర్థమైంది కదా! మనం ఎట్లా అర్థం చేసుకోవాలో? సరే. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. వర్టెక్స్ వాల్యూ ఎంత? 0, 0. ఫోసీ వాల్యూ ఎంత? ఏఈ, 0. ఏ వాల్యూ అంటే ఎంత మనకు? ఏ వాల్యూ అయితే 4 ఉంది మన దగ్గర. బి వాల్యూ 2 ఉంది. ఈ వాల్యూ లేదు. ఈని ఫైండ్ ఔట్ చేద్దాం. ఈని ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ ఈజ్ ఈక్వల్ టు √1 - b² అంటే ఎంత? 4. ఏ² వాల్యూ ఎంత? ఏ² అంటే 16. సో, ఇప్పుడు దీన్ని మీరు కాలిక్యులేట్ చేయండి. నాతో కాలిక్యులేటర్ లేదు ఇక్కడ. 16 1 జా 16, 16లో నుంచి 4 పోతే 12. √12/16 మీరు కాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తే అంత వాల్యూ. ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాతో కాలిక్యులేటర్ లేదు కాబట్టి ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ 0.8 అనుకున్నాను అనుకోండి. అప్రాక్సిమేట్‌గా మీరు కాలిక్యులేట్ చేసి చూపండి ఎంత వస్తుందో. 0.8 ఉందనుకోండి ఎగ్జాంపుల్‌కి. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఏ వాల్యూ ఎంత ఉంది? 4 కదా! ఏ వాల్యూ 4 కదా! కాబట్టి 4 ఇంటూ 0.8, 0. తర్వాత -4 ఇంటూ 0.8, 0. అంతే. ఈ ప్లేస్‌లో మనకొచ్చిన ఆన్సర్‌ని సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. తర్వాత 2 ఇంటూ b² వాల్యూ అంటే 4 బై ఏ వాల్యూ ఎంత? 4. సో, 4, 4 క్యాన్సెల్ ఆన్సర్ 2. లాటెస్ట్ రెక్టమ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మేజర్ యాక్సిస్ ఎంత? 2a. 2 ఇంటూ 4 8. మైనర్ యాక్సిస్ 2b. 2 ఇంటూ 2 4. క్లియర్‌గా అర్థమైంది కదా! ఏం కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీ చూడండి. మీకు వన్స్ స్ట్రెయిట్ లైన్‌లో నేను డైరెక్ట్‌గా 6 ఫార్ములా చెప్పిన. తర్వాత సర్కిల్‌లో డైరెక్ట్ 4 ఫార్ములాస్ చెప్పిన. పారాబోలాలో ఫార్ములాసే చెప్పలేదు. జస్ట్ మీకు అర్థమైనట్టు చెప్పిన. నెక్స్ట్ మనం ఎలిప్స్‌లో కూడా ఏం చెప్పడం లేదు. జస్ట్ ఒక ఎసెంట్రిసిటీ ఫార్ములా మాత్రమే చెప్తున్నా. తర్వాత మేజర్ యాక్సిస్ 2a అని, మైనర్ యాక్సిస్ 2b అని గుర్తుపెట్టుకోండి అంటున్నా. అంతే. ఇంక వేరేదేం లేదు. సో, అసలు ఫార్ములాసే లేవు చూడండి. కోఆర్డినేట్ జామెట్రీ ఎంత ఈజీ టాపిక్. ఇంకోసారి రిపీట్ చేస్తా చూడండి. మనకి ఇచ్చిన క్వెషన్‌లో ఏని, బిని ఫైండ్ ఔట్ చేయాలా. ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మన ఫార్ములాస్ రాసుకుందాం. జస్ట్ బేసిక్ ఫార్ములాస్. వర్టెక్స్ 0, 0. ఫోసీ a, 0. ఏ ఎందుకు రాయాలా సార్ అంటే మన ఫస్ట్ బేసిక్ ఫార్ములా కాబట్టి. a, 0 - a, 0 ఇది రాసుకోండి. తర్వాత మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? ఎలిప్స్‌లో, హైపర్బోలాలో ఏ రాసే చోట ఏఈ రాస్తాం అంతే. తర్వాత లాటెస్ట్ రెక్టమ్ 2b²/a. మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఈ వాల్యూని ఫైండ్ ఔట్ చేసినాం. తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఎలాగైతే మనం పారాబోలాలో మనం 3 కేసెస్ చూసినామో దీంట్లో కూడా అలాగే 3 కేసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ కేస్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్‌లో పోదాం. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా! ఇప్పుడు చూద్దాం. సో, ఫార్ములా మనకి x² / a² + y² / b² 1. ఇది బేసిక్ ఫార్ములా. సేమ్ పారాబోలాలో ఉన్నట్లు కూడా దీంట్లో కూడా 3 కేసెస్ ఉంటాయి మరి. ఫస్ట్ కేస్ ఏమి? డైరెక్ట్ బేసిక్ ఫార్ములా ఇంతకుముందు చేసినది. తర్వాత హెచ్ వస్తుంది దీంట్లో. హెచ్ ఫార్ములాస్ వస్తాయి కాబట్టి మరి ఇక్కడ మనం హెచ్‌ని సబ్స్టిట్యూట్ చేయాల్సొస్తుంది. హెచ్, కే అనే వాల్యూస్ వస్తాయి. హెచ్, కే వాల్యూస్. సో, ఆ ఫార్ములాస్ వచ్చినప్పుడు దాన్ని యాడ్ చేస్తాం. తర్వాత హెచ్, కే వస్తాయి. కానీ మనకి డైరెక్ట్ ఇవ్వకుండా దీన్ని స్ప్లిట్ చేస్తాడు. అంటే థర్డ్ మోడల్‌లో మనం ఇంతకుముందు పారాబోలాలో చూసినాం కదా! ఒక ఈక్వేషన్ లాగా ఇస్తాడు. అంటే ఎగ్జాంపుల్‌కి ఎట్లా ఇస్తాడంటే క్వెషన్ 25x² + 9y² - 150x - 90y + 225 0. ఈ విధంగా ఇస్తాడు క్వెషన్ థర్డ్ మోడల్‌లో. ఇక్కడ కూడా 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్. సో, మనం ఇప్పుడు ఫస్ట్ కేస్ ప్రాబ్లమ్స్ ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత మనం హెచ్‌కే ఇచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా చూద్దాం. సేమ్ పారాబోలా మాదిరిగా అంతే. వేరే కన్‌ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా? సరే ఇది రిమూవ్ చేస్తాను. ఇంకొన్ని ప్రాబ్లమ్ చేద్దాం మనం ఫస్ట్ మోడల్‌లోనే. అంటే మనం ఎలిప్స్ చేస్తున్నాం. జస్ట్ ఫస్ట్ మోడలే. ఫస్ట్ కేస్‌లోనే ప్రాబ్లమ్ చేస్తున్నాం అంతే. ఇంక వేరేదేం లేదు. సరే. ఇంకో క్వెషన్ ఎట్లా తీసుకుందామంటే మన క్వెషన్ ఏమి ఇచ్చినాడు? x² / 16 + y² / 9 1 అని ఇచ్చినాడు. సో, ఇది చూస్తేనే మనం చెప్పొచ్చా? a² + 16 ఉందంటే ఏ వాల్యూ 4. b² + 9 ఉందంటే b వాల్యూ 3. చెప్పేసినాం. ఇంకేం కనుక్కోవాలా మనము? వర్టెక్స్, ఫోసీ, డైరెక్ట్రిక్స్, లాటెస్ట్ రెక్టమ్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. అంతేనా? యెస్. ఎగ్జాక్ట్‌లీ అంతే మనం కనుక్కోవాల్సినది. సో, ఫార్ములాస్ రాసేద్దామా? ఇది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి ఫార్ములాస్ మనం రాసేయొచ్చు. సో, ఫార్ములాస్ ఏమొస్తాయి? వర్టెక్స్ 0, 0 అంట. తర్వాత ఫోసీ a, 0 -a, 0 లాటెస్ట్ రెక్టమ్ 2b²/a మేజర్ యాక్సిస్ 2a మైనర్ యాక్సిస్ 2b. అంతేనా? ఇంకేమన్నా మర్చిపోయినామా? అవును మర్చిపోయినాం. ఏ రాసే చోట ఏం రాయాలా? ఏఈని రాయాల. ఓకేనా? సరే. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ఏ వాల్యూ ఎంతొచ్చింది మనకి? ఏ వాల్యూ 0 వర్టెక్స్ 0, 0. తర్వాత ఏ వాల్యూ 4 ఉంది. సో, 4 ఈ వాల్యూ కావాలా. ఈ వాల్యూ కావాలంటే ఫార్ములా ఏమన్నా నేను √1 - b² /a². √1 - b² అంటే b² అంటే 9. a² అంటే 16. సో, 16 1 జా 16, 16లో నుంచి
9 పోతే 7, 7/16, 7/16 కాబట్టి 0.5 సంథింగ్ వస్తుంది. ఇది ఎంత వస్తే అంత, మీరు ఏమొస్తే అది రాసుకోండి అంతే. నేను రాస్తాను కాదు, ఇక్కడ క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి నేను నెక్స్ట్ టైం కావాలంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్తాను మీకు. సో ఏదొస్తే అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూ ఏదొస్తే అది ఇక్కడ రాసేసాను అంతే, కామా 0. తర్వాత -4 × 0.5 కామా 0. తర్వాత 2 × b స్క్వేర్, b స్క్వేర్ అంటే 9/4, 2 1 జా 2 2 జా అంటే 4.5. 2a వాల్యూ అంటే 4 2 జా 8, 2b వాల్యూ 2 3 జా 6. ఏమన్నా టఫ్ ఉందా క్వశ్చన్? ఏమన్నా టఫ్ ఉందా? ఏమీ లేదు. అసలు టఫ్ ఏమన్నా అనిపిస్తుందా మీకు దీంట్లో టఫ్ ఉన్నట్లా? ఏమీ అనిపించడం లేదు. ఎంత సింపుల్‌గా ఉంది కదా క్వశ్చన్. అంతే కదా? సో ఇట్లాంటివి జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తా అంటాడు అంతే. మీకు ఏం పెద్ద కన్‌ఫ్యూజ్ అయ్యే మెథడ్ ఏమి ఉండదు ఇక్కడ. ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మారిస్తే ఏం మారుస్తా అంటే ఇంకా చూడండి. ఇక్కడ నేను 16 రాసినా కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏం రాస్తానంటే ఎగ్జాంపుల్‌కి ఒక 25 తీసుకుందాం. అప్పుడు 25 తీసుకుంటే ఏం మారుతుంది? ఏ ప్లేస్‌లో 5 వస్తుంది. మీకేమైనా కన్‌ఫ్యూజ్ అయిందా? ఏ ప్లేస్‌లో 5 రాస్తారు. ఎట్లా ఉందో అట్లా దింపేస్తారు మీరు అంతే. ఇక్కడ 5 రాస్తారు. ఏ ప్లేస్‌లో 5 రాస్తారు, ఇది 10 వస్తుంది. ఈ వాల్యూ మారుతుంది. ఎందుకు? ఏ ప్లేస్‌లో 5 వస్తే ఇది 25 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే చాలా ఈజీ చూడండి. ఇంతకంటే ఈజీ పాయింట్ ఇంకోటి చెప్తున్నా మీకు. ఇంకొక పాయింట్. ఇప్పుడు మనం చేస్తున్న టాపిక్ ఏది? ఎలిప్స్. ఒక పని చేస్తాం మీకు. హైపర్బోలా కూడా ఇప్పుడే నేర్పించేస్తా ఎలిప్స్‌తో పాటు. పా స్ట్రెయిట్ లైన్ అయిపోయింది, సర్కిల్ అయిపోయింది, పారాబోలా అయిపోయింది, ఎలిప్స్ అయిపోయింది. హైపర్బోలా ఇప్పుడే నేర్పిద్దునా? 2 నిమిషాలు. ఓకే సార్. హైపర్బోలా. హైపర్బోలాలో కూడా సేమ్ కాన్సెప్ట్‌లు ఉంటాయి. సేమ్ ఫార్ములా. జస్ట్ మనకి ఏం మారుతుందంటే ప్లస్ ఉంటే ఎలిప్స్ అంటాము. ఇక్కడ మైనస్ ఉంటే హైపర్బోలా అంటాం. ప్లస్ ఉంటే ఎలిప్స్, మైనస్ ఉంటే హైపర్బోలా. ప్లస్ ఉంటే ఎలిప్స్, మైనస్ ఉంటే హైపర్బోలా. సరే. హైపర్బోలాలో ఏమైనా ఫార్ములాస్ మారుతాయా సార్? ఏం మారవు. మొత్తం ఇవే యాజ్ ఇట్ ఈస్‌గా ఫార్ములాస్. ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే ఒక పాయింట్ ఏమంటే ఎలిప్స్‌కి సంబంధించినప్పుడు x² / a² ప్లస్ y² / b² 1 కదా. అవును. ఎసెంట్రిసిటీ ఫార్ములా √1 - b² / a² కదా. అవును. ఇక్కడ మనం అర్థం చేసుకునేది హైపర్బోలా ఇచ్చినప్పుడు x² / a² మైనస్ y² / b² ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఎసెంట్రిసిటీకి 1 + b² / a² అవుతుంది అంతే. అంటే క్వశ్చన్‌లో మీకు ప్లస్ ఉందంటే అది ఎలిప్స్, ఎసెంట్రిసిటీ మైనస్ వస్తుంది. క్వశ్చన్‌లో మైనస్ ఉందంటే అది హైపర్బోలా, ఎసెంట్రిసిటీ ప్లస్ వస్తుంది. అంటే మీరు ప్లస్ ఇస్తే క్వశ్చన్‌లో మైనస్ చేయండి, మైనస్ ఇస్తే ప్లస్ చేయండి. అది హైపర్బోలానా, పారాబోలానా పక్కన పెట్టేసేయండి. మరి ఫార్ములాస్ సార్, యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఫార్ములాస్. మీరు ఏం వేరియేషన్ చేయరు. మొత్తం అన్ని ఇవే ఫార్ములాసే, ఇవే వాల్యూసే. ఏది మారదు క్వశ్చన్. మరి ఎట్లా సార్ 2 ఆన్సర్‌లు సేమ్ వస్తాయి కదా? సేమ్ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ ప్లస్ పెట్టాలి కదా. ప్లస్ పెడితే ఈ వాల్యూ మారుతుంది కదా. ఈ వాల్యూ మారితే ఈ ఆన్సర్ మారుతుంది కదా. ఫార్ములా ఇవే ఉంటాయి కానీ ఆన్సర్ మారుతుంది కదా. అంతే డిఫరెన్స్, వేరేదేం లేదు. అంటే ఫార్ములాస్ అన్ని సేమ్. సో మీరు ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా ఆటోమేటిక్‌గా మీకు వచ్చినట్లే. ఎందుకంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. జస్ట్ ఎసెంట్రిసిటీని మారుస్తారు. ప్లస్ ఉందంటే మైనస్, మైనస్ ఉందంటే ప్లస్. ఇంక రిమైనింగ్ అన్ని అవే ఫార్ములాసే. అంటే మనం ఎలిప్స్ నేర్చుకున్నామంటే హైపర్బోలా నేర్చుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే 2 సేమ్. జస్ట్ వాల్యూ సైన్ మారుతుంది. అది కూడా ఎక్కడ? ఓన్లీ ఎసెంట్రిసిటీకి మాత్రమే. రిమైనింగ్ ఎక్కడ చేంజ్ ఉండదు. ఓకేనా? కాబట్టి ఈ టాపిక్ నేమ్ మనము ఎలిప్సే కాదు, ఎలిప్స్‌తో పాటు హైపర్బోలా టాపిక్ కూడా అనొచ్చు సింపుల్‌గా. ఓకేనా? అంటే ఎలిప్స్, హైపర్బోలా ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయినట్లేనా మనకు? ఇంకొక ప్రాబ్లమ్ చేస్తే కొంచెం క్లియర్ అవుతుంది సార్ అనిపిస్తుంది కదా మీకు? సరే, ఒక పని చేస్తా. ఇంకొక ప్రాబ్లమ్ చెప్పి ఎలిప్స్, హైపర్బోలాలో ఫస్ట్ మోడల్‌ని క్లోజ్ చేస్తా. ఎగ్జాంపుల్‌కి x² + 25y² ఒక్క నిమిషం. సెకండ్ మోడల్‌కి వెళ్ళిపోతాను నేను. సెకండ్ మోడల్ వద్దు మీకు, ఇంకా ఫస్ట్ మోడల్ చేద్దాం. x² / 1 + y² / 25 y² / 25 1 ఇచ్చాడు. సార్ ఏ వాల్యూ మర్చిపోయినాడు సార్? మర్చిపోలే. ఏ స్క్వేర్ వాల్యూనే 1. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. బి వాల్యూ ఏమైంది? 5 అయింది. ఏం కనుక్కోవాలా? వర్టెక్స్, ఫోసి, డైరెక్ట్రిక్స్, లాటస్ రెక్టమ్, తర్వాత మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, తర్వాత ఈని ఫైండ్ అవుట్ చేయాలా. √1 - b² / a². √1 - b² అంటే 25, a² అంటే 1. సో 1లో నుంచి 25 1 మైనస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 1 1 - 25 అంటే 24 - 24/1 √-24 ఎంత వస్తే అంత తీసుకోండి మీరు వాల్యూ. ఓకేనా? తర్వాత మనం వర్టెక్స్ వాల్యూ ఏముంది? వర్టెక్స్ వాల్యూ 0, 0, ఫోసి వాల్యూ AE, 0, డైరెక్ట్రిక్స్ -AE, 0, లాటస్ రెక్టమ్ 2b² / a, మేజర్ యాక్సిస్ 2a, మైనర్ యాక్సిస్ 2b. సరే, ఇంక వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? ఏమి ఇబ్బంది లేదు సార్. మరి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 0, 0 ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1 × √-24 మీరు క్యాలిక్యులేట్ కొట్టండి. తర్వాత 0 యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. తర్వాత 2 × b² అంటే 25
బై 1 అంటే 50 వస్తుంది. 2a 2 ఇంటూ 1 అంటే 2నే, 2 ఇంటూ b అంటే 10. ఈజీ ఉందా, టఫ్ ఉందా? చాలా ఈజీ ఉంది సార్, అంతే ప్రాబ్లమ్స్. ఎలిప్స్ హైపర్బోలా చూడండి, మీరు ఫస్ట్ నుండి చూస్తే కనుక కోఆర్డినేట్ జామెట్రీ చాలా అంటే చాలా ఈజియెస్ట్ టాపిక్. కానీ మన క్లాస్లో మోర్ దాన్ 80% మెంబర్స్కి ఈ టాపిక్ అర్థమే కాదు. చాలా మంది ఫార్మాస్ టేబుల్ వైజ్గా నేర్చుకుంటా అంటారు. టేబుల్ వైజ్గా నేర్చుకోదండి. నేను ఏం చెప్పినానో అదే విధంగా ఇదే ప్యాటర్న్లో మీరు రాయండి. మీరు 100కి 200% పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం పాస్ట్ 15 years పై నుంచి మనం టీచ్ చేస్తున్నాం కదా, మనకు తెలుసు కదా క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలా, ఎంత ఈజీ వేలో మనం సాల్వ్ చేయాలా, ఈజీ వేలో మీకు ఎలా చెప్పాలని నాకు తెలుసు. కాబట్టి సో మీరు ఏం ఆలోచించదండి, నేను ఎట్లా చెప్తున్నానో అట్లే ప్రాక్టీస్ చేయండి, అట్లే మీరు ఎగ్జామ్లో రాయండి అంతే. ఓకే, క్లియర్ కదా? సరే, ఇప్పుడు మనమైతే ఎలిప్స్ పారా హైపర్బోలాకి సంబంధించి ఫస్ట్ మోడల్ క్లోజ్ చేసాం. సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే.